మాట మీద నిలబడితే ఓ సమస్య, నిలబడకపోతే మరొక సమస్య. ఇప్పుడు రేవంత్కి అదే కాబోతోంది. వాస్తవంగా మొన్న ఆవేశంతో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇక పైన నేను అధికారంలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వను, ఎక్స్ట్రా డబ్బులకు అవకాశం ఇవ్వనన్నారు. ఇప్పుడు మరి ఏం చేస్తారు? ఇప్పుడైతే అది అల్లు అర్జున్ మీద కోపం కావచ్చు, లేకపోతే కనుక ఆ సినిమాకి సంబంధించినటువంటి కోపం కావచ్చు, పుష్పకి సంబంధించిన కోపం కావచ్చు. కానీ ఇప్పుడు రేపొద్దున బాలయ్య సినిమా రాబోతోంది, అట్లాగే ప్రభాస్ సినిమా రాబోతోంది, వరుసపెట్టి కీలకమైనటువంటి సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోకి అవకాశాలు ఇవ్వకపోతే సినిమాలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఈ అదనపు డబ్బుల్ని దృష్టిలో పెట్టుకునినే రెమ్యునరేషన్లు అవి భారీగా పెంచుకుంటున్నారు. భారీ ఎత్తున ఇప్పుడు కావాల్సి ఉంది. ఆ మొదటి వారంలోనే సంపాదించుకోవాలనుకునేటటువంటి కార్యక్రమం చుట్టూతా ఈ కథ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి మరి పర్మిషన్స్ ఇస్తారా? ఇచ్చారు అనుకోండి, అదిగో ఇవన్నీ మాటల పులి తప్పించి చేతలు లేదంట. ఇవ్వలేదు అనుకోండి, సినిమా పరిశ్రమ భారీగా దెబ్బతింటుంది. రేపు పొద్దున అది క్రమంగా వ్యతిరేకత ఏర్పడుతుంది. అట్లాంటి వ్యతిరేకత కారణంగానే జగన్ గద్దె దించడానికి సినీ పరిశ్రమలకు సంబంధించిన అభిమానులు అందరూ కూడా పనిచేశారు. కాబట్టి ఇప్పుడు ముందు నుయ్యి వెనక్కి గొయ్యి లాంటి పరిస్థితి రేవంత్ సర్కార్ది.